Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanasekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So 9th class biology. So previous video already we are discussing about the cell and cytoplasm, what are the cell organelles. So let us continue the topic of endoplasmic reticulum. So endoplasmic reticulum is one of the cell organelle in especially cell structure. So cell structure lo manaki cytoplasm lo so endoplasmic reticulum anedi oka cell organelle. So ee cell organelle anedi chaala important. So because endukante cell organelles ఉన్నటువంటి ప్రతి సో ఏవైతే సెల్ ఆర్గనెల్స్ ఉన్నాయో సో ఇవి ఎస్పెషల్లీ ఒక్కొక్క డిఫరెంట్ ఫంక్షన్ కోసం యూజ్ అవుతూ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ ఫంక్షన్ కి యూజ్ అయినప్పుడు సో ఈ ఎండోప్లాజమిక్ రెటికులం కి వచ్చేసరికి ఈఆర్, సో దీన్ని ఏమని పిలుస్తామంటే మనం జనరల్ గా ఈఆర్ అని పిలుస్తాం. ఎండోప్లాజమిక్ రెటికులం ఇస్ ఎ లార్జ్ నెట్వర్క్ ఆఫ్ మెంబ్రెయిన్ బౌండెడ్ ద ట్యూబ్స్ అండ్ షీట్స్. సో ఇదేంటంటే మనకి స్ట్రక్చర్ లో కనిపిస్తున్నట్లు సో ఇది సో లార్జెస్ట్ సెల్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఎండోప్లాజమిక్ రెటికులం ని మనం ఈఆర్ అని కూడా పిలుస్తున్నాం. సో లార్జ్ నెట్వర్క్ ఆఫ్ ద మెంబ్రెయిన్, సో బౌండెడ్. సో ఇలా మనకి ఏంటంటే లార్జ్ నెట్వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా నెట్వర్క్ తో పాటు సో లార్జ్ బౌండరీ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో దీంతో పాటు ఏంటంటే సో ఇట్ లుక్స్ లైక్ లాంగ్ ట్యూబుల్స్ ఆర్ రౌండెడ్ టు ద oblong bags, so or it is also called the vessels. So వీటిలో పాటు ఏంటంటే వెజల్స్ అనేవి ఉంటాయి. సో ఎండోప్లాజమిక్ మెంబ్రెయిన్ is the similar structure into the plasma membrane. సో ఇది ఏంటంటే it is the similar structure to the plasma membrane. సో చూడడానికి సో సిమిలర్ స్ట్రక్చర్ లో కనిపిస్తుంది. సో దట్ ఈస్ ద ప్లాస్మా మెంబ్రెయిన్. సో నెక్స్ట్ వచ్చేసరికి దేర్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ ఎండోప్లాజమిక్ రెటికులం. సో ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ లో చెప్పుకునేటప్పుడు చెప్పాము. సో ఎండోప్లాజమిక్ రెటికులం బేసికలీ సో టూ టైప్స్ ఆఫ్ ఎండోప్లాజమిక్ రెటికులం. సో ఒకటి వచ్చి సో రఫ్ ఎండోప్లాజమిక్ రెటికులం. సో దాన్ని ఆర్ఈఆర్ అంటున్నాం, రఫ్ ఎండోప్లాజమిక్ రెటికులం ఆర్ఈఆర్. సో దీన్ని ఏమని పిలుస్తామంటే ఎండోప్లాజమిక్ రెటికులాన్ని జనరల్ గా మనకి ఏంటంటే అంతర్జీవ ద్రవ్యజాలం అంటాము. సో రఫ్ ఎండోప్లాజమిక్ రెటికులం, సో దీన్ని గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ స్మూత్ ఎండోప్లాజమిక్ రెటికులం, దీన్ని ఎస్ఈఆర్ స్మూత్ ఎండోప్లాజమిక్ రెటికులం. సో ఆర్ఈఆర్ లుక్స్ రఫ్ అండ్ ఏ మైక్రోస్కోపిక్ బికాస్ ఇట్ హ్యాస్ అ పర్టికులర్స్ కాల్డ్ యాజ్ రైబోసోమ్స్. అంటే సో ఈ ఎండోప్లాజమిక్ రెటికులం పైన మనకు అక్కడక్కడ ఇక్కడ పర్పుల్ షేప్ లో పర్పుల్ కలర్ లో కనిపిస్తున్నటువంటి బాల్ లైక్ స్ట్రక్చర్స్, సో వీటిని ఏమని పిలుస్తున్నామంటే మనము సో ఇక్కడ వాటిలో రైబోజోమ్స్ అనేవి ఉంటాయి. సో రైబోజోమ్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైబోజోమ్స్ ఉన్నాయి. సో 70S రైబోజోమ్స్ అని, 80S రైబోజోమ్స్ అని, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైబోజోమ్స్ కూడా ఉన్నాయి. సో అటాచ్డ్ టు ద ఇట్ సర్ఫేస్, సో వీటి పైన ఏంటంటే ఇట్లా రైబోజోమ్స్ ఆర్ అటాచ్డ్ టు ద సర్ఫేస్ ఆఫ్ ఎండోప్లాజమిక్ రెటికులం. సో ఎండోప్లాజమిక్ రెటికులం పైన మనకి ఇలాంటివి సో స్ట్రక్చర్స్ అనేవి రైబోజోమ్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి. సో ద రైబోజోమ్స్ విచ్ ఆర్ ద ప్రెసెంట్ ఇన్ ఆల్ యాక్టివిటీ సెల్స్, అంటే ఈ యాక్టివిటీస్ లో ఏవైతే ఇన్వాల్వ్ అవుతుంటాయో, ఫంక్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతుంటాయో, అట్ ది సేమ్ టైం the ribosomes are also involved in the function or the specific activity. So next the sites of protein manufacture. సో ఇక్కడ ప్రోటీన్ మ్యానుఫ్యాక్చర్ కి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాయి. the manufactured proteins are the sent to the various places into the cell depending on the need. సో ఎక్కడైతే ప్రోటీన్స్ యొక్క నీడ్ ఉంటుందో, అవసరం ఉంటుందో, సో అక్కడికి ఈ ప్రోటీన్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. సో ట్రాన్స్పోర్ట్ అనేవి సో జరుగుతూ ఉంటాయి. సో అవసరమైన చోట ప్రోటీన్స్ ని యూటిలైజ్ చేసుకుంటాయి. సో వేరియస్ ప్లేసెస్ ఇన్ ద సెల్ డిపెండింగ్ ఆన్ నీడ్. సో వేరు ప్లేసెస్ లో ఎక్కడైతే సెల్ ఆర్గనైల్స్ కి లేదా సైటోప్లాజం కి ఎక్కడైతే నీడ్ ఉందో సో అక్కడికి వెళ్తూ ఉంటాయి. సో యూజింగ్ ద ఎండోప్లాజమిక్ రెటికులం, సో దీస్ SER helps to the manufacturing of the lipids. సో మరి ఈ ఎండోప్లాజమిక్ రెటికులం దేనికి హెల్ప్ అవుతుంది అంటే సో టు మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ద లిపిడ్స్. సో లిపిడ్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ లో యూజ్ అవుతూ ఉంటుంది, అంటే లిపిడ్స్ యొక్క తయారీలో ఉపయోగపడుతుంది. ఇంపార్టెంట్ ఫర్ ద సెల్ ఫంక్షనింగ్. సో ఇది దేనికి యూజ్ అవుతుందంటే సో ఇంపార్టెంట్ ఆఫ్ ద సెల్ ఫంక్షనింగ్. సో ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ ఆర్ హెల్ప్ ఇన్ టు ద బిల్డింగ్ ఆఫ్ ద సెల్ మెంబ్రెయిన్. సో మరి ప్రోటీన్స్ లిపిడ్స్ అనేవి దేనికి ఉపయోగపడతాయి అంటే సో బిల్డింగ్ ఆన్ ద సెల్ మెంబ్రెయిన్, అంటే సెల్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో కణత్వచం నిర్మితంలో, సో కణత్వచం ఏర్పడడంలో, తయారవడంలో సో లిపిడ్స్ ప్రోటీన్స్ అనేవి యూజ్ అవుతాయి. సో దీస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ మెంబ్రెయిన్ బయోజెనసిస్. సో ఈ ప్రాసెస్ ఏమని పిలుస్తామంటే సో మెంబ్రెయిన్ బయోజెనసిస్ అంటాము. సో త్వచ నిర్మాణం అని కూడా పిలుస్తాం. సమ్ అదర్ ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ ఫంక్షన్ యాజ్ ఎంజైమ్ అండ్ హార్మోన్స్. సో వీటితో పాటు కొన్ని ఎంజైమ్స్ అండ్ సో హార్మోన్స్ అనేవి కూడా యూజ్ అవుతాయి. సో ఇవి కూడా ఏంటంటే ఎస్పెషల్ ఫంక్షన్స్ లో యూజ్ అవుతూ ఉంటాయి. సో ఇది ఎండోప్లాజమిక్ రెటికులం కి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇంట్రడక్షన్. సో ఈ ఎండోప్లాజమిక్ రెటికులం లో ఏమేమి ఉంటాయి. సో ఎండోప్లాజమిక్ రెటికులం లో అక్కడక్కడ ఇట్లా హోల్ లైక్ స్ట్రక్చర్ లో కనిపిస్తున్నటువంటి వీటిని న్యూక్లియర్ పోర్ అని కూడా పిలుస్తాము. సో న్యూక్లియర్ పోర్ ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే పైన ఉన్నటువంటి లేయర్ ఏమని పిలుస్తామంటే న్యూక్లియర్ ఎన్వలప్. సో దాన్ని
న్యూక్లియర్ ఎన్వలప్ అంటున్నాం. సో ఇది మనకి ఏంటంటే స్మూత్ ఎండోప్లాజమిక్ రెటికులం, సో రఫ్ ఎండోప్లాజమిక్ రెటికులం. సో ఇక్కడ ఏంటంటే ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ బిట్వీన్ గ్యాప్స్ ఏమని పిలుస్తామంటే సో సిస్టర్నల్ స్పేస్ అని కూడా పిలుస్తాము. సో దాన్ని సిస్టర్నల్ స్పేస్ అని కూడా పిలుస్తాము. సో వీటిపైన ఉన్నటువంటి ఈ లేయర్ ఏమని పిలుస్తామంటే సిస్టర్నీ అంటాం. సిస్టర్నీ పైన మనకి ఏంటంటే రైబోజోమ్స్ అనేవి ఉంటాయి. సో ఇలా రైబోజోమ్స్ అటాచ్ అయి ఉంటే దాన్ని రఫ్ ఎండోప్లాజమిక్ రెటికులం అంటాము. సో రైబోజోమ్స్ లేకపోతే దాన్ని స్మూత్ ఎండోప్లాజమిక్ రెటికులం అంటాము. సో ఇక్కడ ఉన్నదంతా కూడా ఏంటంటే దీనికి రైబోజోమ్స్ అటాచ్ లేవు కాబట్టి వాటిని స్మూత్ ఎండోప్లాజమిక్ రెటికులం అంటాం. సో ఇది ఎండోప్లాజమిక్ రెటికులంలో మనకి సో 2 టైప్స్ ఆఫ్ ఎండోప్లాజమిక్ రెటికులం. సో నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ఎండోప్లాజమిక్ రెటికులం. సో వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటి? సో జనరల్ గా మనకి ఈఆర్ ఫంక్షన్స్ ని తీసుకుంటే సో దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏంటి అంటే సో దస్ వన్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ ద ఈఆర్ ఇస్ టు సర్వ్ యాజ్ ఎ ఛానల్స్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మెటీరియల్స్. సో దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద మెటీరియల్స్. సో మెటీరియల్స్ విచ్ ఈస్ proteins like or fats or lipids etc. so the enzymes will be transported by the ER. so endoplasmic reticulum యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద మెటీరియల్స్, సో ఎస్పెషల్లీ ప్రోటీన్స్. సో ముఖ్యంగా ప్రోటీన్స్ ని ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఎండోప్లాజమిక్ రెటికులం. సో బిట్వీన్ వేరియస్ రీజియన్స్ ఆఫ్ ద సైటోప్లాజం, బిట్వీన్ ద సైటోప్లాజం అండ్ ద అదర్ న్యూక్లియస్. సో వీటితో పాటు ఏంటంటే సో జనరల్ గా మనకి సెల్ లోపల ఏంటంటే న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ లోపల మనకి సో అక్కడక్కడ ఎండోప్లాజమిక్ రెటికులమ్స్ ఉంటాయి. సో వీటిపైన మనకి ఏంటంటే రైబోజోమ్స్ ఉంటాయి. సో ఈ రైబోజోమ్స్ తో పాటు ఏంటంటే ఇక్కడ సింథసైజ్ అయినటువంటి ప్రోటీన్స్ ఏవైతే సో ప్రోటీన్స్ ఉంటాయో ఈ ప్రోటీన్స్ అనేవి మనకి దేనికి యూజ్ అవుతాయి అంటే సో ఈ ప్రోటీన్స్ అనేవి మనకి ఒక సో మిగిలినటువంటి రిమైనింగ్ సెల్ ఆర్గనైజ్ కావాల్సినటువంటి ఎనర్జీని కానీ ప్రొడ్యూస్ చేయడంలో కానీ సో వాటికి ఎక్కువగా యూజ్ అవుతుంటుంది. సో ఈ ప్రోటీన్స్ అనేవి సో ఎస్పెషల్లీ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ లో ద మెయిన్ ఫంక్షన్ ఈజ్ ఎండోప్లాజమిక్ రెటికులం. సో నెక్స్ట్ వచ్చేసరికి ద ఎండోప్లాజమిక్ రెటికులం ఆల్సో ఫంక్షన్స్ ఆర్ సైటోప్లాజమిక్ ఫ్రేమ్ వర్క్ ప్రొవైడింగ్. సో దీంతో పాటు ఏంటంటే ఆ డెవలప్మెంట్ ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఉందో సో మనకి సెల్ మెంబ్రేన్ దాంట్లో ఎక్కువగా ఈ ఎండోప్లాజమిక్ రెటికులం అనేది యూజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం సమ్ ఆఫ్ ద బయోకెమికల్ యాక్టివిటీస్ వీటి లోపల జరిగేటటువంటి సో జీవపరమైనటువంటి రసాయనిక చర్యలన్నింటిలో కూడా సో ఎండోప్లాజమిక్ రెటికులం అనేది యూజ్ అవుతుంది. సో ఇన్ ద లివర్ సెల్స్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ అనిమల్స్ కాల్డ్ as వర్టిబ్రేట్స్, ఏవైతే వర్టిబ్రేట్స్ ఉన్నాయో ఆ లివర్ సెల్స్ డెవలప్మెంట్ లో కూడా ఎండోప్లాజమిక్ రెటికులం అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ స్మూత్ ఎండోప్లాజమిక్ రెటికులం. సో SER స్మూత్ ఎండోప్లాజమిక్ రెటికులం ప్లేస్ ఏ సర్క్యులర్ రోల్ ఇన్ డిటాక్సిఫైయింగ్ మెనీ పాయిజన్స్ అండ్ డ్రగ్స్. సో జనరల్ గా ఏంటంటే బాడీలో ఏర్పడినటువంటి పాయిజన్స్ ఏవైతే ఉన్నాయో సో డిటాక్సిఫైయింగ్ కానీ లేకపోతే పాయిజనస్ కానీ ఏదైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసే దాంట్లో సో SER అనేది చాలా యూజ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ఎండోప్లాజమిక్ రెటికులం. సో ఈ ఎండోప్లాజమిక్ రెటికులం సంబంధించి సో ఏదైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అనండి.